తెలుగులో ఫహద్ ఫాసిల్ కు మంచి డిమాండ్ ఉంది. తమిళ, మలయాళంలో వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో నటిస్తూ తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నారు మలయాళ సూపర్ స్టార్. రోజుకి లక్షలు, నెలకి కోట్లు సంపాదిస్తున్నారు. హీరోగా కాకుండా కీలక రోల్స్ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ కండిషన్స్ ఉంటాయట. పుష్ప మూవీ నటుడు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిన ఆయన నెలకు కోట్లు సంపాదిస్తున్నాడు. తెలుగు, తమిళం ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. తను యాక్టింగ్ లో ఇరగదీస్తారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా అందులో పరకాయ ప్రవేశం చేస్తాడు. మలయాళం సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ డిమాండ్ ఉన్న నటుడు. ఆయన పుష్ప 2లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలో చేస్తున్నారు. తన టెరిఫిక్ యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఫహద్ ఫాసిల్. అదే టైంలో పుష్ప సినిమాలో ఆఫర్ రావడం కట్ చేస్తే భన్వర్ సింగ్ షేకావత్ గా టాలీవుడ్ లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ నటుడు తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఓటీటీల పుణ్యమా అని ఇప్పుడు చాలా మంది పక్క రాష్ట్రాలకు సంబంధించిన హీరోలు కూడా పరిచయం అయిపోతున్నారు. కంటెంట్ కొత్తగా ఉంటే భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ సినిమాలు చూస్తున్నారు. వాళ్ళ యాక్టింగ్ ను చూసిన టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఓన్ చేసుకుంటున్నారు. అలా తన యాక్టింగ్ తో తెలుగు ఆడియన్స్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు ఫహద్ ఫాసిల్. కరోనా టైంలో మలయాళ సినిమాలను ఓటీటీలో తెలుగు ప్రేక్షకులు తెగ చూసేశారు. మామూలుగానే మలయాళ మూవీస్ ఇట్టే నచ్చేస్తాయి. అందులో ఫహద్ ఫాసిల్ సినిమాలు చాలా భిన్నంగా ప్రతి సినిమాకు డిఫరెంట్ కాన్సెప్ట్ తో రావడం తెగ నచ్చేసింది. ఇంకేముంది, వరుస పెట్టి ఆయన సినిమాలు ఓటీటీలో చూడడం స్టార్ట్ చేశారు. భాష రాకపోయినా సరే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ సినిమాలు చూశారు. తీరా ఆయన గురించి గూగుల్ చేస్తే రాజారాణి నజ్రియా భర్త అని తెలియడంతో మన వాళ్ళు ఇంకా కనెక్ట్ అయిపోయారు. అదే టైంలో పుష్ప సినిమాలో ఆఫర్ రావడం కట్ చేస్తే భన్వర్ సింగ్ షేకావత్ గా టాలీవుడ్ లో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్నాడు. సినిమాలో కనిపించే చివరి 20 నిమిషాలే అయినా ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా చూపించింది. ముఖ్యంగా పుష్పలో క్లైమాక్స్ సీన్ అదిరిపోయింది. అర్ధనగ్నంగా బన్నీతో పోటీ పడి నటించారు. డబ్బులను మంటల్లో కాల్చనివ్వడం ఇప్పటికీ మర్చిపోలేం. ఇండియాలో కళ్లతో యాక్టింగ్ తో ఇరగదీసే హీరో ఫహద్ ఫాసిల్ ఒక్కడే. కేవలం తన కళ్లతో హావభావాలు పలికించగలడు. అంత గొప్ప నటుడు గనకే నేషనల్ అవార్డ్, ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. ఇటీవలే ఆవేశం అంటూ అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కేవలం మలయాళ రీజనల్ భాషలో రిలీజ్ అయి 160 కోట్లు కొల్లగట్టింది. ఇక నెట్ఫ్లిక్స్ లో సౌత్ లోని అన్ని భాషల్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఇక ఈ నటుడు తీసుకునే రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫహద్ ఫాసిల్ ప్రస్తుతం ఒక్క రోజుకు 12 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం. ఒకవేళ షూటింగ్ క్యాన్సిల్ అయితే అదనంగా మరో 2 లక్షలు, మొత్తంగా 14 లక్షల వరకు పారితోషికం తీసుకుంటాడట. ఇలా చేస్తే డబ్బులు వృధా అయ్యే అవకాశం ఉండదని ఫహద్ నిర్ణయం తీసుకున్నాడట. చాలాసార్లు అతనిచ్చిన డేట్స్ లో షూటింగ్ జరగని సంఘటనలు ఉన్నాయి. ఒక్క రోజుకు 12 లక్షల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఈ లెక్కన నెలకు 25 రోజులు కాల్ షీట్లు ఇచ్చిన 3 కోట్లకు పైనే ఆర్జిస్తున్నాడు. అయితే ఇది కేవలం హీరోగా కాకుండా కీలక రోల్స్ కోసం మాత్రమే ఈ కండిషన్ పెట్టినట్లు టాక్. హీరోగా సినిమా రెమ్యూనరేషన్ వేరేదని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఫహద్ ఫాసిల్ పుష్ప 2తో పాటు మరో 1/2 డజన్ సినిమాలు చేస్తున్నాడు.